నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఏమడిగాడు మనల్ని, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 1 kg. ఆ బ్లాక్ ఆఫ్ మాస్ ఎంత? 1 kg. చూడండి, ఇది ట్రక్. ఈ ట్రక్లో 1 kg మాస్ ఉంది, 1 kg మాస్ బ్లాక్ ఉంది. సో అప్పుడు దాని యొక్క కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత? 0.6. కోఫిషియంట్ ఫ్రిక్షన్ 0.6. అండ్ ది ట్రక్ ఈజ్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్. ట్రక్ యొక్క యాక్సిలరేషన్ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ది బ్లాక్. అయితే చూడండి, ఈ యొక్క లారీను ఆ బ్లాక్ కి మధ్య ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ మనం అడుగుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు, F ఈక్వల్ టు మ్యూ ఎన్, అవునా కదా? సో మ్యూ అంటే ఎంత ఇచ్చాడు ఆల్రెడీ? 0.6. మరి ఎన్ అంటే మనకు తెలుసు కదా, ఎన్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. ఎం అంటే బ్లాక్ వెయిట్ ఎంత? 1 kg. అండ్ మనకి గ్రావిటీ ఎంత ఇచ్చాడు? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే మనకి ఎంత వచ్చింది? 10 న్యూటన్. అంటే 10. సో మనకి ఎంత వస్తుంది టోటల్గా? 6 న్యూటన్. ఎఫ్ అంటే ఎఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్. సో బాడీ ఇప్పుడు మూవ్ అవుతుంది. అయితే ఎంత ఫోర్స్ ఇక్కడ ఏమవుతుందంటే, బాడీ స్లైడ్ అవ్వకూడదు, లారీతోనే వెళ్ళాలి, స్లైడ్ అవ్వకూడదు. స్లైడ్ అంటే బాడీ కన్నా లారీ అనేది స్పీడ్కి వెళ్ళింది అనుకో, బాడీ ఏమవుద్ది? బ్యాక్కి వెళ్తుంది. అలా వెళ్ళకన్నా స్టేషనరీగా ఆ లారీతోనే వెళ్ళాలి. సో ఎంత ఫోర్స్ కావాలి? రిక్వైర్డ్ ఫోర్స్ మనకు ఫోర్స్ తెలుసు, ఫోర్స్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, అవునా కదా? ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు? 1 kg. సో యాక్సిలరేషన్ ఎంత ఇచ్చాడు? 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనకి ఎంత వచ్చింది? 5 న్యూటన్ వచ్చింది, అవునా కాదా? 5 న్యూటన్ ఉంటే దీని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత? దీన్ని మూవ్ చేయడానికి 5 న్యూటన్ ఉంటే చాలు. దానికని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంది? 6 న్యూటన్. సో దీని మీద 6 న్యూటన్ అప్లై దీని మీద 5 న్యూటన్ అప్లై అవుతుంది. సో దాని మీద అంటే 5 న్యూటన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా మనం అప్లై చేసిన ఫోర్స్ తక్కువ. అంటే లారీతోనే ఈ 1 kg మాస్ కూడా వెళ్ళిపోతుంది. అంటే బ్యాక్ స్లైడ్ అవ్వదు. అది అడిగింది ఏంటి? ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మనకి బ్లాక్ అనేది స్లైడ్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా? సో 5 న్యూటన్ అప్లై చేసినప్పుడు బ్లాక్ అనేది 6 న్యూటన్ ఉంది ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో అందుకని బ్లాక్ కూడా ఈ యొక్క లారీతో పాటు వెళ్తుంది, ఓకేనా? అర్థమైందా?